మున్సిపల్ సాంస్కృతిక కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం దేశ స్వాతంత్రం పాలనాపరమైనటువంటి అవకాశాలు ఒకటే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా తొలగించి ఒక సామాజిక మార్పు కూడా సోషల్ రిఫార్మ్స్ కూడా పునాదులు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ తొలగించి లౌకిక వాదంతో హిందూ ముస్లిం భాయి భాయి అని మహిళా ఆర్థిక సాధికారతను పెంచుతూ అంటరానితనాన్ని నిర్మూలిస్తూ ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేటట్టుగా పాలనలో భాగస్వాములు చేస్తూ తన ప్రభుత్వాన్ని తనే ఎన్నుకునేటట్టుగా ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు దొరక్క పారిశ్రామికీకరణ లేకపోవటం వల్ల చివరికి గుండు సూదు కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు అందించి ప్రయారిటీ సెక్టర్స్ను పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో పేదవాడు సైతం బతకాలి ఆత్మగౌరవంతో అని చెప్పి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంతో అణగారిన వర్గాలకే కాకుండా బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేలు జరిగేటట్టుగా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని నిత్యం రివ్యూ చేస్తూ వాటి అమలు కోసం తప్పించి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ భూములన్నీ కబంధహస్తాల్లో పెట్టుకొని సామాన్యుల్ని సతమతం చేస్తూ నరకయాతన చూపించినటువంటి అనేక మంది జాగీర్దారులు, జమీందారుల్ని, దేశ్ముఖుల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములకి విడిపించి భూమి లేని నిరుపేద ప్రజలకి భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా, భూ సంస్కరణ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలని పేదలకి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. కేవలం క్యాపిటలిస్టు చేతుల్లోనే ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థని దేశ ప్రజలందరికీ విస్తరింప చేయాలని ఆలోచన చేసి దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ జాతీకరణం చేసి సామాన్యుడు సైతం బ్యాంకు మెట్లెక్కి నాకు కూడా లోన్ కావాలి అని చెప్పి బ్యాంకుల అందరికీ పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో
ఆర్టీఐ హక్కు ద్వారా పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి హక్కుని ప్రతి పౌరుడికి ఆర్టీఐ చట్టం ద్వారా హక్కును కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో విద్య ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందగలదని ఆలోచన చేసి ఆ విద్య కోసం అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ని పెట్టడమే కాకుండా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని పెట్టి యూజీసీని పెట్టి విద్యని మానిటర్ చేస్తూ విశ్వవ్యాప్తం చేసినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు. హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి, దేశం మొత్తంలో ఉన్నటువంటి బిడ్డలందరూ చదువుకోవాలనేటట్టుగా ఒక ప్రణాళిక ఉండాలని ఆలోచన చేసి నవోదయ స్కూల్స్ని, సెంట్రల్ సిలబస్ని స్థాపించి దేశవ్యాప్తంగా విద్యా విధానాన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు. సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలి, మూఢనమ్మకాలతో బతకడం కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడాలంటే భారతదేశం కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు పోవాలని అనేక టెక్నాలజీ మిషన్స్ని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు ప్రవేశపెట్టినటువంటి అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి వ్యవస్థల్ని ఈరోజు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్స్ పంపిస్తూ చంద్రుడు మనకెంతో దూరం లేడు, మార్స్ మనకెంతో దూరం లేడు అని చెప్పి ప్రపంచానికి భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీని పరిచయం చేసి అభివృద్ధి చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఉండాలి. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలతో పోటీ పడాలి అంటే ఆ టెక్నాలజీస్ ఉండాలని దేశవ్యాప్తంగా ఐఐటీస్ పెట్టి బహుళజా సంస్థలే కాదు మిగతా కార్పొరేట్ వ్యవస్థలకు కూడా నాయకత్వం వహించగలిగిన శక్తి సామర్థ్యాలు భారతదేశ బిడ్డలకి ఉండాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ పెట్టి భారతదేశాన్ని ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి దిగ్గజాలైన సంస్థలకి భారతదేశ ఐఐటీస్ ద్వారా, ఐఎంఎస్ ద్వారా చదువుకున్నటువంటి ఇవాళ సిఇఓలుగా ఏలుతూ పాలన చేస్తున్నారంటే అటువంటి పాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకునేటువంటి హక్కు ఉండాలని రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. పుట్టిన ప్రతి వాడికి ఆహారం దొరకాలి అనేటువంటి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని, ఎవరు ఆకలితో చచ్చిపోవటానికి వీల్లేదు, పుట్టిన ప్రతి వాడికి బతకటానికి కావాల్సిన ఆహారాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి రోజు ఈరోజు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజానికు కూలి రేట్లు పెంచాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే పావలాకి, అర్ధ రూపాయికి, బేడాకి కూడా రేట్లు పెంచాలని